నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. పేర్ని నాని అయితే ఒక వ్యూహాత్మకంగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యల్ని చూడాలా. వాస్తవానికి చాలా హుందా రాజకీయాలు చేస్తాడు అనేటువంటి ఒక పేరున్నటువంటి ఒక పేర్ని నాని వైసీపీలో చేరిన తర్వాత మాత్రం తన యొక్క పేరుని పూర్తిగా పోగొట్టుకున్నాడా? గతంలో రాజకీయంలో ఉన్నటువంటి ఒక పేర్ని కుటుంబంకి సంబంధించి పూర్తిగా ఉన్నటువంటి ఒక గతంలో రాజకీయంలో ఉన్నటువంటి ఒక పేర్ని కుటుంబంకి సంబంధించినటువంటి ఒక పేరు మొత్తాన్ని కూడా ఇప్పుడు గంగలో కలిపేస్తున్నాడా? ఇక్కడ వైఎస్ జగన్ కావచ్చు లేదా వైసీపీకి సంబంధించి కొంతమంది నేతలు కుట్రపూరితంగానే ఈ మాటలు మాట్లాడిస్తున్నారా? అయితే ఈ గతంలో కూడా మనం చూసాం, వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అయినా సరే పోలీస్ స్టేషన్స్ నుంచి వాళ్ళ పడే కేసులు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే వ్యూహాత్మకంగా అనుకునే కుట్రని పనడం, ఇది గతం నుంచి కూడా వస్తుంది, మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న లీక్ అయినటువంటి యొక్క పేర్ని నానికి సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ మాత్రం చాలా పెద్ద హల్చలే చేసింది. అయితే దీనికి సంబంధించి ఆ వీడియో ఏంటి, ఆ ఆడియో ఏంటి అనేది ఒకసారి మీరే చూడండి. స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీస్ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో, ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మనోళ్ళు చూశారు కదా. అదే విధంగా చూసుకుంటే పేర్ని నాని వ్యూహాత్మకంగా ఇలాంటి పావులు కదుపుతున్నాడంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చూసుకుంటే ఏదైతే కార్యకర్తలతో మాట్లాడుతూ ఎందుకని రఫా అని చెప్పి మాట్లాడుతున్నారో అలా మాట్లాడకూడదు, చీకట్లోనే పని కానిచ్చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అది కాక అరిచే కుక్కలు మొరగవు, మొరిగే కుక్కలు అరవవు అన్నట్టు ఖచ్చితంగా సైలెంట్గా కరవాలనుకునే దగ్గర కట్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా 2029లో వైసీపీ మళ్ళీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని వేసేయండి, వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు పలకరించండి, అయ్యో అలా జరిగిందా, ఎప్పుడు జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళలో కలిసిపోండి అని చెప్పి మాట్లాడతారు. అంటే ఈ యొక్క వ్యూహాన్ని వింటే ఖచ్చితంగా మనకి వైఎస్ వివేకానందరెడ్డి గారే గుర్తొస్తున్నారు. అక్కడ కూడా సేమ్ ఇదే జరిగింది. ఫస్ట్ గుండెపోటని, రక్తపు వాంతులని, దాని తర్వాత గొడ్డెల పోటీ అని చెప్పి ఎప్పుడైతే వైఎస్ సునీత గారు ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరగాల్సిందే అన్న తర్వాత అక్కడ మనం చూస్తే దాదాపు 7 సార్లు నరికి చంపిన తర్వాత ఈ యొక్క రక్తపు మడుగుల్ని పూర్తిగా తీసుకొచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారి షర్టుగా రాసేశారు. అదే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి హెడ్లైన్ పెట్టారు. కానీ గూగుల్ టేక్అవుట్లో ఏం జరిగిందో తెలుసు. అయితే నిజంగా వైసీపీలో ఉండే ప్రతి ఒక్క నాయకుడి యొక్క మైండ్ సెట్ ఇలానే ఉంటుందా? ఇలానే మాట్లాడతారా? ఇలాంటి చేష్టలే చేస్తారా? గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇలాంటి నాయకులు ఎప్పుడు చేయలే. అటు వల్లభనేని వంశీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, గతంలో ఎప్పుడు లేదు. కానీ ఎందుకని వైసీపీలో చేరిన తర్వాత ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే యథా రాజా తదా ప్రజ అనేటువంటి ఒక నినాదం వినిపిస్తుంది. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలానే ఉంటారు కాబట్టి జగన్ ఇవన్నీ నేర్పిస్తూ వస్తున్నాడు అనేది మాత్రం చాలా క్లారిటీగా మనకు అర్థమవుతూ వస్తుంది. అయితే ఎందుకని వైసీపీని ఇప్పుడు అంతగా చీదరించుకుంటున్నారు, ఎందుకని ఆ పార్టీకి సరైనటువంటి ఒక గుర్తింపు లేదు అంటే వాళ్ళు ఏదైతే 2019 కన్నా ముందు ఏదైతే ప్రభుత్వంలో రాకముందు కూడా ఇలాంటి కార్యక్రమాలే చేశారు. సరే ఒక్క ఛాన్స్ అని చెప్పి, అదిగాక రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి దాదాపు 151 స్థానాల్లో గెలిపించినటువంటి ఒక వైసీపీ పార్టీకి సంబంధించి ఏదైతే వాళ్ళు 2019-24 దాకా ఇలాంటి కార్యక్రమాలే మనం చూసుకుంటే డాక్టర్ దళితుడైనటువంటి ఒక సుధాకర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి అమర్నాథ్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా చూసి చంద్ర యాదవ్ కావచ్చు, అదేవిధంగా మార్చల్లోకి సంబంధించి తుర్కా కిషోర్ ఏదైతే ఒక పెద్ద తుంగతోని అక్కడ ఉన్నటువంటి ఒక బోండామ్మ గారి పైన కావచ్చు, ఆ కారులో కూర్చున్నటువంటి ఒక టీడీపీ నేతలపైన చేసిన దాడులు కావచ్చు, అవి 2019-24 దాకా కూడా కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే చాలా భయంకరమైన దెబ్బతిన్నప్పుడు కొద్ది రోజులు సైలెంట్ అయిపోతారు, కొద్ది రోజులు నిశ్శబ్దం వహిస్తారు. కానీ వైసీపీ ఆ యొక్క పనులు చేయడంలా. కానీ జనాల్లో రాకపోయినా సరే వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఛానల్లో, వాళ్ళకి సంబంధించిన పేపర్లలో మాత్రం కూటమి ప్రభుత్వం సంబంధించి
ఎన్నో హత్యలు జరిగాయని చెప్పి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి రాష్ట్రపతి పాలన మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే పేర్ని నాని చీకట్లో రఫా చేయాలని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ వ్యాఖ్యలు మనం చూస్తూ వస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా కేసులు అయితే నమోదయ్యి అండర్ సెక్షన్ 352 అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇవే కాకుండా పేర్ని నాని ఇంటి దగ్గర కూడా చాలామంది పోలీసులు మోహరించారని కూడా తెలుస్తూ వస్తుంది. ఇవే కాకుండా నిన్న జరిగినటువంటి ఇంకో సభలో చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశాడు పేర్ని నాని. ఎందుకు ఏంటి అంటే మనకు ఇక్కడ ఒక వ్యూహం కనిపిస్తుంది. ఏంటి అంటే ఏదో ఒక వ్యాఖ్యలు చేయాలి, ఆ వ్యాఖ్యల్లో అరెస్ట్ కావాలి, అరెస్ట్ అయిన తర్వాత కాపుకు సంబంధించినటువంటి ఒక నేతలందరినీ కూడా తొక్కేస్తున్నారు, కాపు సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారి పైన ఒక చిన్న చూపు, అంటే పవన్ కళ్యాణ్ గారు కమ్మ సామాజిక వర్గానికి తొత్తుగా వస్తున్నారని చెప్పి గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి వ్యాఖ్యలు పేర్ని నాని గారి దగ్గర చిన్నాం. ఇప్పుడు ఇది తీసుకెళ్లి పెట్టి మొన్న చూసాం, మొన్న కమ్మకు సంబంధించినటువంటి ఒక ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నారో వారిని అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, మిగతా కమ్మ సామాజిక వర్గం అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం ఎదిగి వస్తుంటే తన సామాజిక వర్గంలోనే ఇంకొకరు ఎదుగుతుంటే తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారని చెప్పేసి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు సేమ్ అదే మాటలు మళ్ళీ జగన్ నోటి నుంచి రానున్నాయా? కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేర్ని నాని గతంలోనే ఒకసారి అరెస్ట్ కావాల్సింది కాస్త ఎక్కడో దాక్కొని తనే చెప్పాడు, నేను దాక్కొని రోజుకు ఒక ఇల్లు మారుతూ నా కష్టాలు ఇంకెక్కడ ఎవరికి రాకూడదు, నా భార్యను తీసుకొని ఎన్నో ఇల్లు మారానని చెప్పి కంటతడి పెట్టుకున్నాడు. అప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, ఎఫ్ఐఆర్ కట్టే దమ్ము ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు పేర్ని నాని. కానీ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాతే కేసు నమోదేస్తే, కేసు నమోదైన తర్వాత దమ్ము ధైర్యం లేకుండా ఇంటింటా వెళ్ళిపోయి పారిపోయానని చెప్పి నీ నోటి నుంచి నువ్వే చెప్తున్నావు పేర్ని నాని. అదేవిధంగా చూసుకుంటే పేర్ని నాని చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటి అంటే, దాదాపు 76 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం బతుకుతావు? గతంలో కూడా మనం చూసాం, ఏదైతే విజయసాయి రెడ్డి కూడా ఎప్పుడైతే పార్టీ నుంచి వీడకముందు ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో వైసీపీ గెలవబోతుంది, గెలిచిన తర్వాత మాత్రం నువ్వు బతుకుంటావో లేదో చూద్దాము అప్పటికి అని చెప్పేసి మాట్లాడు. అంటే నువ్వు ఉంటే అప్పటికి నువ్వు ఉండుంటే ఎలా బ్రతుకుతావో చూద్దాం అంటే ఖచ్చితంగా వైసీపీ స్కెచ్ ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి పైన వేసిందా? అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన పిఠాపురంలో ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక ర్యాలీలో తన పైన బ్లేడ్లతో దాడులు చేశారని చెప్పి విషపు బ్లేడ్లని కూడా మనకు తెలిసింది. అయితే దీనిపైన విచారణ అయితే ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు ఏదైతే జగన్ 2.0 రెడీ అయిపోయిందా? అదేవిధంగా పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేస్తున్నాడో అది కావాలని చేస్తున్నాడా? సాక్షి పేపర్లో కూడా చూస్తే ఏదైతే బీసీ మహిళపై దాడి జరిగిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడాలి, అందరు నేతలతో మాట్లాడించాలి, దీన్ని హైలైట్ చేయాలి అని చెప్పేసి అన్న పేర్ని నాని కరెక్ట్గా మరుసటి రోజు పేపర్లో, సాక్షి పేపర్లో సేమ్ అదే హెడ్లైన్స్తో టీడీపీ గూండాలు అని చెప్పి రాయడం ఎలా చూడాలి? సో ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఏదో జరగబోతుంది. ఖచ్చితంగా ఈసారి తన సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీరు కాకుండా ప్రత్యర్థులైనటువంటి ఒక టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేదా మరింకేదైనా పార్టీ కావచ్చు, వీళ్ళపైన స్కెచ్లు జరగబోతున్నాయా? ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు? సో దీనిపైన మాత్రం ఖచ్చితంగా ఒక కేసు అయితే తీసుకోవాలి. అదే కాకుండా పేర్ని నాని గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా నిజంగా రాజకీయ పరంగా అవి చెల్లుబాటు కావు. కాకపోయినా సరే పేర్ని నాని మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో టార్గెట్ ఇచ్చాడా? ఖచ్చితంగా ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తానికే పేర్ని నాని ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడా? అదేవిధంగా చూసుకుంటే కిట్టు కూడా అదే మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సో మొత్తానికి పోలీసుల బలగాలు మాత్రం పేర్ని నాని ఇంటి దగ్గర అయితే మోహరించున్నాయి. ఖచ్చితంగా ఏ క్షణానైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక సందర్భంగా అది కేసు నమోదు అవుతుందని సంగతి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పేర్ని నాని ఇలాగనే మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక వ్యూహం అయితే పన్నారు వైసీపీ, అది టీడీపీ పైన, జనసేన పైన. సో చూద్దాం. దీని గురించే మనకు ఖచ్చితంగా బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 111 కేసు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకే వస్తుంది. సో ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి వైసీపీ నేతల మీద పెట్టినటువంటి అన్నీ కూడా ఈ యొక్క దెబ్బతో ప్రూవ్ అయిపోయిందని చెప్పేసి అనుకోవాలి. సో వైసీపీకి సంబంధించిన కుట్రలన్నీ కూడా బట్టబయలు కాబోతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.